సూర్యావతికి జ్వరంగా ఉందని తీసుకువెళ్ళడానికి వీలు లేదని మేమంతా అడ్డితే పోలీసులు మమ్మల్ని కొట్టడానికొచ్చారు. అచ్చమాంబ గారు అడ్డం వచ్చి నా పిల్లల్ని కొడితే ఊరుకోను, ముందు నన్ను కొట్టండి అంటూ అడ్డంగా నిలబడింది. నేను డాక్టరుగా చెబుతున్నాను, జ్వరంగా ఉన్న మనిషిని తీసుకువెళ్లడం తప్పు అని వారించింది. ఒకవైపు ఆమె మా కోసం పోలీసులతో గొడవ పడుతుంటే మరోవైపు మా వాళ్ళు ఆమె పట్ల అలా ప్రవర్తించడం సిగ్గనిపించింది. త్యాగనిరతితో కమ్యూనిస్టు పార్టీ అన్ని రంగాల్లోనూ వేళ్లూనింది. కందుకూరి గురజాడ రచనలను, గిడుగు వ్యవహారిక భాషావాదాన్ని వెలికి తేవాలనుకుంది. 1943లో అభ్యుదయ రచనల సంఘం తెనాలిలో ఆవిర్భవించింది. గురజాడపై గౌరవంతో కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించాలని, నాటకంలోని స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలని 1944లో ఒక తీర్మానం చేసింది. సీతారామయ్య నన్ను అడిగాడు, పాటలు పాడటం, కోలాటం వేయడమంతా సులువుగాదు, నాటకంలో నటించడం అనిపించింది నాకు. కుదరదేమోనన్నాను. 3 రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి నన్ను ఒప్పించాడు. ఆనాడు నాటకాల్లో వేశ్యలుగా ముద్రపడిన వారే నటిస్తున్నారు. మహిళా సంఘాల్లో పనిచేసే మేం నటిస్తే మమ్మల్ని కూడా వేశ్యలను చూసినట్లు హీనంగా చూస్తారేమో జనం అన్న భయాన్ని వ్యక్తం చేశాను. సీతారామయ్య ఆ రంగాలను చూస్తున్న పెద్దాయన మద్దుకూరి చంద్రం గారితో చెప్పినట్లున్నాడు. చంద్రం గారు నన్ను పిలిచి, సమాజంలో మార్పు తేవడానికి మనం సాంఘిక సంస్కరణలతో పాటు సాంస్కృతిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం. ఎగతాళి చేస్తారని వెనకడుగు వేస్తామా? బెంగాల్లో మన స్త్రీలు నాటక రంగంలో రాణిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు దేవికారాణి తన నటనతో ప్రజలను ప్రభావితం చేస్తున్నది. ఆమె మార్గాన్ని మనం అనుసరించాలి అంటూ నాకు బోధించారు. జోస్యభట్ల సుబ్బమ్మ గారు, కొమ్మరాజు పద్మావతి గారు, నేను ఆ నాటకంలోని స్త్రీ పాత్రలను పోషించాం. నాటకంలో నటించిన వారంతా గొప్ప నటులు కానప్పటికీ అపూర్వమైన సన్నివేశాలతోనూ అపారమైన మాటల కూర్పుతోనూ ఉన్న నాటకాన్ని ప్రేక్షకులు అశాంతం ఆసక్తితో చూశారు. ఆ తర్వాత ప్రజానాట్య మండలి ఆవిర్భవించింది. అపనింద, ముందడుగు, మా భూమి నాటకాలను ప్రదర్శించి పార్టీకి, వైజ్ఞానిక రంగానికి కీర్తినార్జించి పెట్టింది. మహిళా సంఘం వేదికలపై గురజాడ రాసిన పూర్ణమ్మ, కన్యక కథాగీతాలను వినిపించేవాళ్ళం. స్త్రీలకు కందుకూరి రాజలక్ష్మి గారు, ఆమె భర్త చేసిన సేవలను గురించి చెప్పేవాళ్ళం. గురజాడ కందుకూరి వర్ధంతులను, జయంతులను జరిపేవాళ్ళం. వారి సాహిత్యాన్ని పుస్తకాలుగా తెస్తే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేవాళ్ళం. అదే టైంలో సాహిత్య సాంస్కృతిక రంగాల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ బొంబాయిలో జరిగింది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళిన వారికి ఫస్ట్ ప్రైజు వచ్చింది. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం వల్ల కలుగుతున్న నష్టం, బెంగాల్ కరువు లాంటి అంశాలపై మా వాళ్ళు ఇచ్చిన ప్రదర్శనకే ఆ ప్రైజు వచ్చింది. నేను బొంబాయి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే కొంతమంది ప్రతినిధులే వెళ్ళాలనుంది. ఆ నిర్ణయం ప్రకారం బాధ్యులు మాత్రమే, అంటే సూర్యావతి, హనుమాయమ్మ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాత్రమే వెళ్ళారు.